ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను వదిలిపెట్టను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఏపీలోని అధికారుల్లో ఇప్పుడు రెడ్ బుక్ టెన్షన్ పట్టుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ గీత దాటి వ్యవహరించిన అధికారులు ఇప్పుడు రాష్ట్రం దాటి వెళ్లిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. రెడ్ బుక్ పేరుతో తాట తీస్తామన్న లోకేష్ హెచ్చరికలతో అధికారులు కాళ్లబేరానికి వస్తున్నారు. ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులందరి చిట్టాను లోకేష్ రెడ్ బుక్ లో రాస్తున్నామని చెప్పారు. ఈ బుక్ పైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ బుక్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది తల్లి. పదే పదే చెప్తున్నారు. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నారు, మాకు ఉచ్చబడుతుంది, అందుకే లోకేష్ ని అరెస్ట్ చేయాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు తల్లి. మొదట్లో ఇదంతా లైట్ తీసుకున్న అధికారులు టీడీపీ అధికారంలోకి రావడంతో తెగ టెన్షన్ పడుతున్నారు. గీత దాటి వ్యవహరించిన అధికారులతో పాటు అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని బదిలేది లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని నారా లోకేష్ కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. దీంతో అధికారులంతా సెలవులపై కొందరు వెళ్లగా మరికొందరు టీడీపీ సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హెచ్చరిస్తున్నారంటూ గతంలో సిఐడి అధికారులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో సుప్రీంకోర్టులోనూ విన్నవించారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు రెడ్ బుక్ పై మెమోను అందజేశారు. గత ఏడాది డిసెంబర్ 29న లోకేష్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రసారం చేసిన ఒక ఛానల్ క్లిప్పింగ్ను పెన్డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేశారు. దీనిపై న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి అధికారులు ముందుగా దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశం లేదని న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. నన్ను ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగా అయిపోయింది తల్లి. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి నాది కాదు. మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. కక్ష సాధింపులు, హెరాస్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఇది మాకు రాదు, మేము చేయం. అప్పుడే చాలామంది ఇక రెడ్ బుక్ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను, కానీ తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసా ఉన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా? అంటే వాళ్ళు న్యాయం చేసే దిశగా లేకపోతే నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది.
తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అంటున్నారంటే రెడ్ బుక్ అమలు జరిగి తీరుతుందని చెప్పకనే చెప్పారు లోకేష్. దీంతో అధికారుల్లో గుబులు మొదలైంది. నేను వదిలిపెట్టను, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వం ఆగ్రహంగా ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదంటున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బొకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు. జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉండటంతో ఆయనను సెలవుపై పంపేశారు. అలాగే సిఐడి చీఫ్ సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవ్ పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకోవడంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయనను చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్లనీయలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీనియర్ ఐపీఎస్ చంద్రబాబును కర్నూలులో అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు. వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు. ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 50 రోజులకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. స్కిల్ కేసు సహా అన్నీ తప్పుడు కేసులేనని, తప్పుడు కేసులు పెడుతున్న సిఐడి అధికారుల్ని వదిలేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు కూడా. సిఐడి చీఫ్గా 2 సీనియర్ ఐపీఎస్లు పనిచేశారు. ఒకరు పివి సునీల్ కుమార్, మరొకరు సంజయ్. వీరిద్దరిపై టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను వదిలిపెట్టను, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. రెడ్ బుక్లో ఉన్నవారిలో ఉన్న డెప్యుటేషన్ అధికారులు కీలకం. జగన్ సీఎం అయిన తర్వాత డెప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వాలన్నా అంగీకరించడం లేదు. డెప్యుటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసుల్లో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. లెటర్ పెట్టుకున్నా లెక్కలోకి తీసుకోవడం లేదు. గనుల శాఖ ఎండీ పీజీ వెంకటరెడ్డి వైసీపీ ప్రచారానికి ప్రజాధనం దోచిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్ను తన చేతుల మీదుగా నడిపించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పెట్టుకున్నా కనికరించడం లేదు. ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వరరెడ్డి కూడా అదే చెబుతున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవరినీ కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీఈఓ ధర్మారెడ్డి సెలవును కూడా తిరస్కరించారు. అధికారులు మేం వెళ్లిపోతాం బాబోయ్ అంటూ వేడుకున్నా సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ అడ్డుకుంటున్నారు. కాళ్లు పట్టుకున్నంత పని చేసినా కనికరించడం లేదు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలకమైన విచారణలు, దర్యాప్తులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంతో మంది అధికారులు జైలుకెళ్లే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.